జనార్దనాయ నమః. యజ్ఞశాల పైకప్పు దూలాన్ని విరిచివేశారు. మరికొందరు యజమాన పత్ని కూర్చొనే మందిరాన్ని కూలగొట్టారు. ఈ కల్లోలాన్ని చూసిన ఋత్వికులు, దేవతలు, సభికులు భయంతో నలుదిక్కులకు పారిపోసాగారు. రుద్రుడి అనుచరులు వారందరినీ రాళ్లతో కొట్టి బాధించారు. చేతితో శృవాన్ని పట్టుకొని హోమము చేస్తున్న భృగు మహర్షిని వీరభద్రుడు పట్టుకున్నాడు, పిల్లిని పట్టుకున్నట్టుగా. పూర్వం దక్ష ప్రజాపతి శివనింద చేస్తున్న సమయంలో ఆయన తన మీసాన్ని, గెడ్డాన్ని సవరించుకుంటూ నవ్వాడు. కనుక వీరభద్రుడు ఇప్పుడు ఆయన మీసాన్ని, గెడ్డాన్ని పీకివేశాడు. వెంట్రుకతో అట్లనే పీకేశాడు. పూర్వం ప్రజాపతులు చేసిన సత్రయాగంలోని సభలో దక్షుడు శివుణ్ణి నిందిస్తుండగా భగదేవత కనుసైగ చేసి దక్షుణ్ణి ప్రోత్సహించాడు. కనుక వీరభద్రుడు ఆ భగుడిని నేలపై పడదోసి కళ్ళు పీకివేశాడు. శివనింద సమయంలో పూషదేవత పళ్లను ఇకిలిస్తూ పకపక నవ్వాడు. అందువల్ల వీరభద్రుడు పూషుడి పళ్లను బలరాముడు కాళింగరాజు పళ్ళు రాలగొట్టినట్లుగా రాలగొట్టేశాడు. త్రినేత్రుడైన వీరభద్రుడు దక్షుడిని క్రింద పడవేసి గుండెలపై కాళ్లతో త్రొక్కిపట్టి కత్తితో అతడి తల నరకటానికి ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అప్పుడు వీరభద్రుడు మంత్రపూతాలైన ఆయుధాలతో ప్రయత్నించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దక్షుడిని తలను నరకటం గాని, చర్మాన్ని భేదించటం కానీ చేయలేకపోయాడు. వీరభద్రుడు చాలా ఆశ్చర్యపోతూ దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు. ఏంటిది, నేను ఇంత చేసినా కూడా అసలు వీళ్ళందరినీ, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ లెక్క లేకోకుండా ఒక్కొక్కరిని కూడా చితకబాదాను. కొంతమందికి పళ్ళు రాలగొట్టేశాను. పళ్ళు ఇంక జన్మలో 7 జన్మలో ఇంకా పళ్ళు వాడికి రావు. ఇక అటువంటి అంత చేశా. కొంతమందికి కళ్ళు పీకేశాను, ఇంకా కళ్ళు ఇంకా రావు. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కళ్ళు రావు. కొంతమందికి చెవులు పీకేశాడు. శివనంద విన్న వాళ్ళందరికీ చెవులు పీకేశాడు. చెవులే ఇంకా రావు వాళ్ళకు. ఇస్త్రీలాగా వాళ్ళ చెంపలు ఉండిపోతాయి. అట్లా చేశాడు. శివనింద విన్న వాళ్లకు చెవులు లేకోకుండా, శివనింద వింటూ చూస్తూ ఉండేవాళ్లకు కళ్ళు లేకోకుండా, మరి శివనిందతో చేసేపాటు వాళ్ళు కూడా చెప్పినట్టుగా భాష చేసే పళ్ళు రాలగొట్టేశాడు వాళ్ళందరినీ కూడా. కానీ వీడిని ఎంత నరికినా కూడా వీడి తల నరకటం లేదు. నేను ఏదేదో చేస్తున్నా, నా విద్యలన్నీ ఉపయోగించా, నా మంత్రశక్తిని అంతా ఉపయోగించా, ఈ దక్షుడు యొక్క తల తెగటం లేదు. అసలు వీడిని తొక్కటానికి కూడా వీడికి ఏమీ బంతిలాగా ఉండిపోయాడు, ఏమీ కాలేదే. అప్పుడు వీరభద్రుడికి ఒక ఉపాయం తట్టింది. యజ్ఞంలో యజమానుడే పశువు కదా, కనుక యజ్ఞంలో పశువు విసర్జనం చేసినట్లుగా యజమానుడైన ఈ దక్షుడి ప్రాణాలను హరించవచ్చు, సంహారం చేయవచ్చు. ఇలా ఆలోచన చేసి వెంటనే దక్షుని తలను త్రుంచి దానిని మొండం నుండి వేరు చేశాడు. అది చూసి రుద్రుడి అనుచరులైన భూత ప్రేత పిశాచ గణాలు ఆనందంతో వీరభద్రుడు చేసిన పనిని మెచ్చుకుంటూ జైకారాలు చేశారు. దక్షుని పరివారం అయ్యో అయ్యో అంటూ ఆహాకారాలు చేస్తూ దుఃఖించారు. శివనందుని సహించలేని వీరభద్రుడు మాత్రం మిక్కిలి కోపంతో ఆ తలను దక్షిణాగ్ని కొండలలో పడవేసి హోమం చేసి యజ్ఞమంటపాన్ని కూడా తగలబెట్టి శివాజ్ఞను పూర్తి చేసి కైలాసానికి తిరిగి వెళ్ళాడు. ఇంతటితో 4వ స్కందములోని 5వ అధ్యాయము సమాప్తమవుతున్నది. ఇక 6వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దక్షుడు
ఆయన అనుచరులకు మేలు చేయటం కోసమై బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి కైలాసానికి వెళ్ళటం, శివుని కోపం శాంతింపజేయటం, ఆయనను ప్రసన్నం చేసుకోవటం వంటి విషయాలు తెలుపబడ్డాయి. మైత్రేయ మహర్షి విదురుడితో ఇలా అన్నాడు. అప్పుడు రుద్రగణాలు, దేవగణాలను, ఋత్విక్కులను, సభాసదులను, శూలాలు, అడ్డకత్తులు, కత్తులు, గదలు, ఇనుప గుదియలు, సమ్మెటలు అనే ఆయుధాలతో గట్టిగా కొట్టగా వారి అవయవాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి. వారు బాధతోనూ భయంతోనూ అరుస్తూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి నమస్కరించి జరిగిన వృత్తాంతాన్ని చెప్పారు. దక్షయజ్ఞం ఇలా నాశనమవుతుందనే విషయం బ్రహ్మదేవుడికి, శ్రీమన్నారాయణుడికి ముందుగానే తెలుసు. కనుకనే వారు ఆ యజ్ఞానికి వెళ్లలేదు. బ్రహ్మదేవుడు తనను ప్రార్థిస్తున్న దేవతల మాటలను విని ఇలా అన్నాడు. శివుడు గొప్ప తేజస్శాలి, దక్షుడు కూడా తేజోవంతుడే అయినా అతడు శివుని విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఒకవేళ మహాత్ములు ఎప్పుడైనా అపరాధం చేసినా కూడా తిరిగి వారికి మనం అపరాధం చేయకూడదు. అలాంటిది ఏ దోషమూ లేని శివుడి విషయంలో అతడు చేయకూడని అపరాధాన్ని చేశాడు. అందుచేత దక్షుడు కాని అతని యొక్క పరివారం వారు కాని తమ క్షేమం కలగాలని కోరుకున్న అది అసంభవం అయిపోయింది. ఎవరూ ఉండలేదు. ఎందుకంటే ఏమి నిరపరాధి అయినటువంటి శివుణ్ణి నిందించాడు, అవమానించాడు. అదిగాక ఆ దాక్షాయణి అగ్ని ప్రవేశం చేసినప్పుడు తనను తానే యోగాగ్నితో అగ్నిలో ఉండినప్పటికి కూడా అడ్డుకోలేదు. ఆ కూతురికి ఎంతో అవమానం చేశాడు. ఆ సభలో చుట్టూ ఉండిన వాళ్ళు శివనందని విన్నారు, నవ్వారు, కళ్లతో చూశారు, చెవులతో విన్నారు. ఎట్లా అక్కడుండిన వాళ్ళందరూ తప్పు చేశారు. పరమశివునికి ఆజ్ఞలో భాగం ఉంది కదా. అంటే మీరు దుర్మార్గులై, అంటే పరమాత్ముడికి రాకపోయినప్పుడు కూడా వాడి ఆజ్ఞ ఎట్లా ఉందంటే యజ్ఞంలో భాగం ఉంది ఆయనకు, పరమశివునికి. అటువంటి ఆజ్ఞ బ్రహ్మదేవుడిది. ఎప్పుడు ఎక్కడ రాకపోయినా కూడా యజ్ఞంలో భాగం వెళ్తుంది శివునికి. పరమశివునికి యజ్ఞంలో భాగం ఉంది కదా అనుకున్నాం. మీరు దుర్మార్గులై ఆ హవిర్భాగాన్ని ఆయనకు అర్పించలేదు. ఇలా శివుణ్ణి అవమానించిన మీ తప్పు క్షమించరానిది. అయినా కూడా పరిశుద్ధమైన అంతఃకరణంతో ఆయన పాదాలను గట్టిగా ఆశ్రయించండి. ఆయన త్వరగా అనుగ్రహించే స్వభావం కలవాడు. ఆయన మీరు ప్రసన్నం చేసుకోండి. నాశనమైన దక్షుని యజ్ఞం మళ్లీ బాగా జరిగి పూర్తి అవ్వాలి అని మీరు కోరుకుంటే వెంటనే వెళ్లి శివప్రభువును క్షమాభిక్ష పెట్టమని వేడుకోండి. మీరు చేసిన పని వల్ల ఆయనకు ప్రియురాలైన సతీదేవితో వియోగం కలిగింది కదా. జనార్దనాయ నమః.